రాజ్యాంగంలో ప్రకరణ 40 పంచాయతీరాజ్ సంస్థలను పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించి నిర్వహిస్తుంది. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 25 భాగాలు 25 భాగాలు. తొమ్మిదవ భాగం పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించి గ్రామీణ స్థానిక సంస్థలు. గ్రామీణ స్థానిక సంస్థ గ్రామీణ స్థానిక సంస్థ 1992 పివి నరసింహారావు ప్రభుత్వము 73వ రాజ్యాంగ సవరణ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి 11వ షెడ్యూల్లో చేర్చడం. 11వ షెడ్యూల్ చేర్చుకుంటారు. ఈ రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం వలన ఈ పంచాయతీరాజ్ సంస్థలకు న్యాయ సంరక్షణ ఉంది. అంటే వ్యక్తులు ఉన్నత న్యాయస్థానాలను సంప్రదించవచ్చు. ఉన్నత న్యాయస్థానాలను సంప్రదించవచ్చు. 11వ షెడ్యూల్ చేర్చి ఈ పంచాయతీరాజ్ సంస్థలకు 29 అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను 29 అంశాలపైన అధికారాలను కేటాయించలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు 29 అంశాలపైన అధికారాలను బదిలీ చేయవచ్చు. 29 అంశాలలో 15 అంశాలు వచ్చేసి ఖచ్చితంగా నెరవేర్చాలి. మిగిలినటువంటి అంశాలు 14 అంశాలు ఐచ్ఛికం. 29 అంశాలపైన పంచాయతీరాజ్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వాలను అధికారాలను కల్పించవచ్చు. పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చేసి 11వ షెడ్యూల్. రాజ్యాంగ సవరణ 73వ రాజ్యాంగ. ఏ సంవత్సరం అంటే 11వ. ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1990 ఏప్రిల్ 24. ఏప్రిల్ 24 జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జాతీయ పంచాయతీరాజ్ పంచాయతీరాజ్ సంస్థలు ఎన్నో భాగంలో ఉన్నాయంటే 9వ భాగంలో. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు పంచాయతీరాజ్ సంస్థలు అంటే 73వ రాజ్యాంగ సవరణ. షెడ్యూల్, దానికి సంబంధించిన షెడ్యూల్ వచ్చేసి 11వ షెడ్యూల్. ఎన్ని అంశాలపైన అధికారాలను బదిలీ చేశారంటే 25 అంశాలపైన అధికారాలను బదిలీ చేయడం జరిగింది. ఓకే.
ప్రకటన 243 నిర్వచనాల గురించి తెలియజేస్తుంది. నిర్వచనాలను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కేసు ద్వారా గ్రామ పంచాయతీ నిర్వచనము, గ్రామ పంచాయతీ ఏరియా నిర్వచనము, గ్రామం నిర్వచనము, జనాభా నిర్వచనము, జిల్లా నిర్వచనము, మాధ్యమిక స్థాయి నిర్వచనము, ఇలా నిర్వచనాల గురించి తెలియజేస్తుంది. గ్రామ సభ, గ్రామ సభ. ఈ గ్రామ సభ గ్రామ పంచాయతీకి ప్రాతిపదికగా పనిచేస్తుంది. గ్రామంలోని ఓటర్లు అందరినీ కలిపి గ్రామంలోని ఓటర్లు అందరినీ కలిపి గ్రామ సభ. గ్రామ సభ గ్రామంలోని ఓటర్లు అందరినీ కలిపి గ్రామ సభ. ఈ గ్రామ సభ గ్రామ పంచాయతీకి ప్రాతిపదికగా పనిచేస్తుంది. గ్రామ పంచాయతీ వచ్చేసి గ్రామ సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. సమిష్టి బాధ్యత. ఈ గ్రామ సభ గ్రామ అభివృద్ధికి అవసరమైన విధానాలను రూపొందిస్తుంది. దీనిని స్విట్జర్లాండ్లోని స్విట్జర్లాండ్లోని ల్యాండ్ గెమెన్స్తో పోల్చవచ్చు. గ్రామ సభ ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా భావిస్తారు. గ్రామ సభలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా భావిస్తారు. గ్రామ సభ నేను గ్రామంలోని ఓటర్లందరినీ కలిపి గ్రామ సభ ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి భావించేది ఏంటంటే గ్రామ సభ వ్యవస్థ. ప్రకటన 243 వ్యవస్థ. పంచాయతీరాజ్ సంస్థలు 3 స్థాయిలలో నెలకొల్పారు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్, మాధ్యమిక వ్యవస్థ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్, క్షేత్ర పంచాయతీ, జిల్లా పరిషత్. 3 స్థాయిల్లో. అయితే 20 లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న వాటిలో 20 లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్నటువంటి మాధ్యమిక వ్యవస్థల ఏర్పాటు నుండి మినహాయింపు. మాధ్యమిక వ్యవస్థల ఏర్పాటు నుండి మినహాయింపు. 20 లక్షల కంటే తక్కువగా జనాభా. నెక్స్ట్ నిర్మాణం. పంచాయతీరాజ్ సంస్థలు సంబంధంగా ఎన్నికల గురించి ప్రవేశిస్తుంది. పంచాయతీరాజ్ సంస్థల ప్రతినిధుల ఎన్నికల గురించి 3 స్థాయిలలోని ప్రతినిధులు అంటే గ్రామ పంచాయతీ, మాధ్యమిక వ్యవస్థ, జిల్లా పరిషత్ 3 స్థాయిలో ఉన్నటువంటి ప్రతినిధులు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోబడతారు. ప్రతినిధులు వచ్చేసి వార్డు మెంబర్, గ్రామ మాధ్యమిక వ్యవస్థలో డిప్యూటీసీ, తర్వాత జిల్లా పరిషత్లో డిప్యూటీసీ, మాధ్యమిక వ్యవస్థలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు 3 స్థాయిలో ప్రతినిధులు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలి.
గ్రామ సర్పంచి ప్రత్యక్ష పద్ధతి. గ్రామ సర్పంచ్ ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోబడతారు. గ్రామ సర్పంచి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోబడతారు. మాధ్యమిక మరియు జిల్లా పరిషత్ అంటే మండల పరిషత్తు మరియు జిల్లా పరిషత్కు సంబంధించినటువంటి అధ్యక్షుడు వచ్చేసి పరోక్ష పద్ధతిలో ఎన్నుకోబడతారు. అంటే ఇక్కడ ఎంపీటీసీలు, ఇక్కడ డెప్యూటీసీలు ప్రజల చేత ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోబడితే వీళ్ళ చేత అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు, తర్వాత జిల్లా పరిషత్ అధ్యక్షుడు, వీళ్ళు వచ్చేసి పరోక్ష పద్ధతిలో గ్రామ సర్పంచ్ మాత్రం ప్రత్యక్ష. గ్రామ సర్పంచ్ అంటే ఏదైనా ప్రత్యక్ష పద్ధతి. మండల అధ్యక్షుడు మరియు జిల్లా పరిషత్కు సంబంధించిన మండల పరిషత్ అధ్యక్షుడు, జిల్లా పరిషత్ అధ్యక్షుడు వచ్చేసి పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవాలి. ఈ రాష్ట్ర శాసనసభ ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలన్నా పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవాలనుకుంది చట్టం చేసి మూడు స్థాయిలో ఉండేటువంటి ప్రతినిధులు ఎన్నిక గురించి తెలియజేస్తుంది. ప్రకరణ 243C వచ్చేసి నిర్మాణం. ప్రకరణ 243D వచ్చేసి రిజర్వేషన్. జనాభా ప్రాతిపదికపై ఆయా వర్గాలకు రిజర్వేషన్లు కల్పించబడతాయి. ఎస్సీ మరియు ఎస్టీ వాళ్ళకు, ఎస్సీ మరియు ఎస్టీ జనాభా మేరకు వారికి ఆశయ స్థానంలో రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. ఇందులో మహిళలకు 33%, 1/3 వంతు, 1/3 ఎస్సీ ఎస్టీలకు కేటాయించినటువంటి సీట్లలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం జరుగుతుంది. మహిళలకు బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని 73వ రాజ్యాంగ సవరణ చట్టం వ్యతిరేకించలేదు. కాబట్టి బీసీలకు రిజర్వేషన్లు, స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించారు. మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించాల్సినటువంటి బిల్లు వచ్చేసి పార్లమెంట్లో ఉంది. మహిళలకు 50% రిజర్వేషన్లు కేటాయించినటువంటి మొదటి రాష్ట్రం వచ్చేసి బీహార్. మహిళలకు 50% రిజర్వేషన్లను కల్పించేటువంటి మొదటి రాష్ట్రం వచ్చేసి బీహార్. నెక్స్ట్ పదవీ కాలం. స్థానిక సంస్థల యొక్క పదవీ కాలము 5 సంవత్సరాలు. స్థానిక సంస్థల యొక్క పదవీ కాలం వచ్చేసి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల పదవీ కాలం కాకముందే రాష్ట్ర ప్రభుత్వము రద్దు చేయవచ్చు. అంటే 5 సంవత్సరాల పదవీ కాలం పూర్తి కాకముందే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయవచ్చు. ఏదైనా కారణం చేత స్థానిక సంస్థల యొక్క ప్రతినిధులు ఖాళీ ఏర్పడుతుంది 6 నెలల లోపల ఉప ఎన్నికలు నిర్వహించాలి. 6 నెలల లోపల ఉప ఎన్నికలను నిర్వహించవలసింది. 6 నెలల లోపల ఉప ఎన్నికలను నిర్వహించాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుంటే 5 సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేయవచ్చు. అయితే ఉప ఎన్నిక ద్వారా ఖాళీ ఏర్పడినప్పుడు 6 నెలల కన్నా
తక్కువ సమయం ఉంటే, తక్కువ సమయం ఉంటే ఉప ఎన్నిక అవసరం లేదు. 6 నెలల కంటే తక్కువ సమయం ఉంటే ఉప ఎన్నిక నిర్వహించవలసినటువంటి అవసరము, ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం. ఓకే, అర్హతలు. ఈ స్థానిక సంస్థలకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన అర్హతలు పార్లమెంటుకు మరియు రాష్ట్ర శాసనసభలు, పార్లమెంటుకు రాష్ట్ర శాసనసభలు పోటీ చేసేటువంటి అభ్యర్థులకు ఉండాల్సినటువంటి అర్హతలన్నీ కూడా వీళ్ళకి కూడా ఉండవచ్చు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు డిపాజిట్ చెల్లించవలసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఏం చెల్లించాలి? డిపాజిట్ చెల్లించవలసింది. ఈ పంచాయతీరాజ్ సంస్థలకు పోటీ చేసేటువంటి వ్యక్తులకు కనీసం వయస్సు 21 సంవత్సరములు, వయసు వచ్చేసి 21 సంవత్సరాలు ఉన్నది. ఆ సంస్థ పరిధిలో ఓటర్ అయి ఉన్నారు. ఆ సంస్థ పరిధిలో ఓటర్గా, సంస్థ పరిధిలో ఓటర్ ఉండాలి, 25 సంవత్సరాలు ఉండాలి, డిపాజిట్ చెల్లించాలి. అయితే 1995 నుండి 2 కంటే ఎక్కువ సంతానం ఉంటే, వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయటకు అనర్హులు. స్థానిక సంస్థలో పోటీ చేయడానికి 1995. నెక్స్ట్ వచ్చేసి అధికారం. ప్రకరణ 240 వచ్చేసి అధికారాల గురించి. రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు 29 అంశాలపైన అధికారాలను బదిలీ చేయవలసి. 29 అంశాలపైన అధికారాలను బదిలీ చేయవలసి. రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు 29 15 అంశాలు వచ్చేసి ఖచ్చితంగా నెరవేర్చాలి. 14 అంశాలు వచ్చేసి ఐచ్ఛికం. 14 అంశాలు విద్యుత్, మున్సిపాలిటీల రోడ్లు నిర్మాణం, శ్మశాన వాటికి, మంచినీటి వసతి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇలాంటి వాటికి సంబంధించిన 15 అంశాలు ఖచ్చితంగా నెరవేర్చాలి. 14 అంశాలు వచ్చేసి ఐచ్ఛిక అంశంతో, 14 అంశాలు వచ్చేసి ఐచ్ఛిక అంశాలు. ఓకే.